అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు స్టూడియోలో అయితే ఒక కామన్ మ్యాన్ ఉన్నారు. నమస్తే భయ్య. నమస్తే అండి. కామన్ మ్యాన్ కిరణ్ కుమార్ అంటే మీ మాదిరి ఒక సామాన్యుడు. ఏపీ పాలిటిక్స్లో అనేక రకాలుగా అంటే ప్రజలకి ఒక నిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అనూహ్యంగా నిన్న అరెస్ట్ అవ్వడం జరిగింది. రిమాండ్ కూడా వెళ్ళున్నాడు. అసలు ఆ అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటి, కిరణ్ కుమార్ గారు గతంలో ఏం చేశాడు, ఆయన ఎలాంటి వీడియోలు చేశాడు అనేది మనం పక్కన పెట్టేస్తే, ఆ రోజు ఏదైతే అతను వీడియో చేశాడో ఆ వీడియో చేయడం అనేది 100కి 100 రూపాయలు తప్పు. అది సమాజంలో ఏ పొలిటికల్ పార్టీ యాక్సెప్ట్ చేయదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ అసలు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఒక సిద్ధాంతాలతో, విలువలతో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుంది. ఇలాంటి మాటల్ని ఎవరు మాట్లాడినా సహించదు తెలుగుదేశం పార్టీ. అందుకే అతను ఒక సాధారణ కార్యకర్త అయినా కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ, అదేవిధంగా అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఏవైతే చర్యలు తీసుకోవాలో అతనిపైన చట్ట ప్రకారంగా వితిన్ 24 అవర్స్లో అతనిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనము లేదా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనూ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఆడపిల్లల జోలికి ఎవరొచ్చినా తోలు తీస్తా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు అనేక సభలలో చెప్పడం జరిగింది. అదే చేసి చూపించారు. చిత్తశుద్ధి, చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి. వాళ్ళ పార్టీ కార్యకర్త అయినా కానీ అరెస్ట్ చేయించాడు. వితిన్ 24 అవర్స్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఉంది. కానీ కిరణ్ ఇలా ఎందుకు మాట్లాడాడు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే కిరణ్ గారు గతంలో అనేక వీడియోలు చేశారంట, వేలల్లో చేసి ఉంటాడు. కానీ ఎప్పుడు మాట్లాడిందో ఆ రోజు ఎందుకు మాట్లాడాడు అనేది మనం చూసినట్లయితే ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక వ్యక్తి అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒకటి, వ్యక్తిగతంగా ఏదైనా కక్ష ఉందా, లేకపోతే ఇంకా అది నోరు జారాడా, లేకపోతే క్షణికావేశమా అనేది మనం ఆలోచించాలి. అలా చూసినప్పుడు అతను మాట్లాడింది క్షణికావేశం అని తెలుస్తుంది. ఇది ఎందుకు తెలుస్తూ ఉందంటే, అదే వ్యక్తి మాట్లాడేసిన తర్వాత ఒక 2-3 గంటల వ్యవధిలోనే అది తప్పు అని తెలుసుకొని క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరు చూసినట్లయితే అవునండి, అది నేను తప్పుగా మాట్లాడాను, క్షణికావేశంలో మాట్లాడాను, నన్ను క్షమించండి అని మాట్లాడాడు, చెప్పడం జరిగింది. అంటే క్షమాపణ చెప్పాడు. అంటే అక్కడ అతను రియలైజ్ అయ్యాడు. కానీ అతను చేసిన తప్పు అనేది క్షమించరానిది. అందువల్ల ఆ క్షమాపణ కూడా ఎవరూ లెక్క చేయలేదు. అందుకే అతని పైన కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒక ప్రశ్న అండి. బాబు గారే అంటే టీడీపీ అధినేత బాబు గారు మాత్రమే కిరణ్ గారి దగ్గర ఈ మాదిరి వ్యాఖ్యలు చేపించాడు అని చెప్పి సోషల్ మీడియాలో అక్కడక్కడ అది మూర్ఖులు అనే మాటలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇలాంటివి ఎంకరేజ్ చేయదు, గుర్తుపెట్టుకోండి. అది ఎవరు చేసినా, ఏ స్థాయి వాళ్ళు చేసినా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. ఈరోజు చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆ రోజు క్షణిక ఆవేశంలో మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణించి అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ, అదేవిధంగా అతని పైన అరెస్ట్కి ఆదేశించి అతన్ని రిమాండ్కి పంపించారు. చట్ట ప్రకారంగా ఆ విధంగా చేసిన వాళ్ళకి ఏ విధంగా అయితే పడుతుందో ఆ విధంగా చేశారు. ఎవరు? కూటమి ప్రభుత్వం. అక్కడ చిత్తశుద్ధిని నిరూపించుకో. కానీ ఆ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడింది తప్పు. ఎవరు? నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఆ మాటలు ఎవరు మాట్లాడినా తప్పు. కానీ ఈ విధంగా మాట్లాడడానికి పునాదులు వేసింది ఎవరు? అది కూడా ఆలోచించాలి కదా. కిరణ్ మాట్లాడింది 100కి 100 రూపాయలు తప్పు. కిరణ్ మాట్లాడిన దాన్ని ఎవ్వరు, మనిషి అన్నవాడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. కిరణ్ చేసింది తప్పే. కానీ కిరణ్ ఆ విధంగా మాట్లాడడానికి కారకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎందుకంటూ ఉన్నానంటే అండి, ఆ రోజు కిరణ్ గారు మాట్లాడారు కదా, ఆ ప్రశ్న వింటే ఆయన ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడదీస్తా అన్నారు కదా అని ఎవరో ఒక అతను యాంకర్ అడిగి, మీలాంటి యాంకర్ అడిగితే చెప్పడం జరిగింది. ఆ మాటే జగన్మోహన్ రెడ్డి అనకపోయినుంటే కిరణ్ ఆ విధంగా అనేవాడా? ఆలోచించండి. ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడడం తప్పు. కిరణ్ మాట్లాడిన దానికి కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునింది, ఈ విధంగా చేసింది. కానీ ఈ విధంగా మాట్లాడిన ఎంతోమంది చీడపురుగులు సమాజంలో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అలాంటి చీడపురుగులను కూడా అరెస్ట్ చేయాలి కదా. దీని నుంచి మొదలు పెట్టాలంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఎందుకో చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన పిల్లలు ఏదో మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్లో ఏమన్నాడు తెలుసు? చేతులు తిప్పుతూ భార్యలను కారులను మార్చినట్టు మారుస్తాడు అన్నాడు. ఎంత పెద్ద తప్పిది, ఎంత తప్పు మాట అండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నది. మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, వాళ్ళ సొంత చెల్లిని పసుపు చీర కట్టుకొని వెళ్ళి వాళ్ళ కార్ల దగ్గర మొక్కుతారో ఏదో సంథింగ్ ఒక వర్డ్ అన్నాడు. పెద్ద తప్పు మాట అండి. వాళ్ళ చెల్లెలు ఏ చీర కట్టుకుంటే. మళ్ళీ ఇంకొకటి అన్నాడు, వాళ్ళు రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసులేనా అని అక్కడ తన తల్లి శీలాన్ని కూడా అక్కడ ప్రశ్నించుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా తప్పే కదా.
యథా రజ తదా ప్రజ. సోషల్ మీడియాలో కిరణ్ చేసిన తప్పు అంటే అవును, కిరణ్ చేసిన తప్పే. కానీ కిరణ్ కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు. ఇతన్ని ఏ శిక్ష చేయాలి? నా వెంట్రుక కూడా పేకలేరని కూడా అన్నాడు. కొడాలి నాని ఎట్లా మాట్లాడాడండి? వల్లభనేని వంశీ ఎలా మాట్లాడాడు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలా మాట్లాడాడు? మళ్ళీ అదేవిధంగా ఎవరైతే అంబట్టి రాంబాబు ఎలా మాట్లాడాడు? ఇంకా వాళ్ళ పార్టీకి సంబంధించిన వర్రా రవీంద్రారెడ్డి, అదేవిధంగా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, సంథింగ్ ఇలా చాలామంది ఒక లిస్ట్ ఉంది. వీళ్ళంతా ఎన్నో మాట్లాడినారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు టీడీపీ మహిళా ఎమ్మెల్యే లేక డిబేట్లు వస్తే మిమ్మల్ని ఏమన్నా రేప్ చేశారా అని అడిగారు. ఇవన్నీ తప్పులు కాదా? ఇవన్నీ తప్పులు కాదా? కిరణ్ మాట్లాడింది తప్పే, కానీ వీళ్ళు మాట్లాడింది నీతులా? ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళేదో శుద్ధపూసలైనట్టు మాట్లాడుతున్నారే, ఇంతమంది లిస్టు చెప్తున్నాం. వీళ్ళందరూ మాట్లాడిన రోజు ఎక్కడికి పోయి ఉన్నారు నాన్న? ఇక్కడ కిరణ్ తప్పు చేశాడు, క్షణికావేశంలో చేశానికి క్షమాపణ చెప్పాడు, కానీ అతన్ని చట్ట ప్రకారంగా శిక్షించారు. వీళ్ళెవరూ బయటకు వచ్చి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదే. సరే, ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? ఇలాంటి వాళ్ళని ఈరోజు మొన్న షర్మిల గారు అన్నారు, ఉరి తీయాలి ఇలాంటి వాళ్ళని. అవును, ఉరి తీయాలి. ఆ ఉరి తీయడం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కిరణ్ చేసిన తప్పే. కిరణ్ లాగా 100 మంది చేస్తున్నారు ఈ పక్క. ఆ 100 మందికి కూడా అలాంటి శిక్ష పడాలి. అలాంటి శిక్ష పడితే కఠినమైన చర్యలు తీసుకుంటే సమాజంలో మార్పు వస్తుంది. ఇది ఏ రాజకీయ పార్టీలో ఏ రాజకీయ నాయకుడైనా కానీ వ్యక్తిగత హననం చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. భారతిరెడ్డి గారి గురించి కిరణ్ మాట్లాడాడు. అది 100కి 100 తప్పని కూటమి ప్రభుత్వం ఖండిస్తూ అరెస్ట్ చేసింది. అదే భారతి గారు సాక్షి మీడియా నడిపిస్తారంటారు. సాక్షి మీడియాలో అనేక వార్తలు రాయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి అగైనెస్ట్గా, చంద్రబాబు నాయుడు గారికి అగైనెస్ట్గా, లోకేష్ గారికి అగైనెస్ట్గా, తెలుగుదేశం పార్టీ లీడర్లకు అగైనెస్ట్గా. కానీ ఇక్కడ కిరణ్ అనే వ్యక్తి ఆమెను తిట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డ నా ఆడబిడ్డ లాంటి వ్యక్తి, ఎవరికి అన్యాయం జరిగినా నేను సహించను అని. ఈరోజు భారతి గారినన్నా ఆమె ఎన్నో తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు సాక్షి పేపర్లో ప్రచురించినా మనసులో ఏం పెట్టుకోలేదు. ఒక ఆడబిడ్డను ఆ విధంగా అన్నాడు. మనోడైనా కానీ తప్పు చేశాడు, శిక్షించండి అని చెప్పాడు. అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం. పేరు నాని గారి భారీ విషయంలో కూడా అట్లే రియాక్ట్ అయ్యారు బాబు గారు. భారీ విషయంలో సాక్షాత్తు అది పేరు నాని గారే బయట వచ్చి చెప్పారు, నేను చెప్పడం కాదు. అంటే మహిళలకు ఏమన్నా అన్యాయం జరిగి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఖండిస్తుందో ఒకసారి చూడండి. కానీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఎక్కడికి పోయింది? ఆ రోజు నిండు సభలో భువనమ్మ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే కనీసం ఎకిల్ నవ్వులు నవ్వాడు, కానీ కనీసం ఆ విధంగా మాట్లాడడం తప్పు అని హెచ్చరించాడా? లేదు. వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించాడా? లేదు. వాళ్ళని పార్టీ నుంచి వాళ్ళకి నెక్స్ట్ టైం ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఆపాడా? లేదు. వాళ్ళని ప్రోత్సహించి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలబడ్డాడు. ఇక్కడ నాయకుడికి నీచుడికి తేడా తెలిసింది కదండి. ఖచ్చితంగా అండి. ఈరోజు వైఎస్ భారతమ్మను కూడా నేను ఒకటి అడగదలుచుకున్నా. మీ బిడ్డ వయసు ఉంటుంది నాకు. ఒకటి అడగదలుచుకున్నా, అమ్మా నీకు అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు ఎవరైతే తప్పు చేశారో ఆ వ్యక్తిని శిక్షించాడు. నీ భర్త ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎంతోమంది ఆడబిడ్డలపైన నీ పార్టీ అదే మీ భర్త నాయకత్వం వహించే పార్టీలో నాయకులు ఎంతోమంది మహిళల్ని వేధించారు. వాళ్ళ కడుపు శోకం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు భారతమ్మ. ఇప్పటికైనా మేల్కొని చిత్తశుద్ధి ఉంటే వాళ్ళందరినీ పార్టీ నుంచి బహిష్కరించి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే పార్టీ నుంచి ఇంతని బహిష్కరించి చట్ట ప్రకారం శిక్షించాడో ఆ విధంగా శిక్షించే హక్కు నీకుందా? నీకు లీగల్ సెల్ ఉంటుంది కదమ్మా, వాళ్ళపైన అందరికి పైన కేసులు ఫైల్ చేపిస్తావా? ఎందుకంటే నువ్వు ఆడదానివి, నీకు తప్పు జరిగింది, అందరం ఖండిస్తున్నాం. పార్టీలకు అతీతంగా అది మాట్లాడడం తప్పు అని ఖండిస్తున్నాం. కానీ అందరూ నీలాగా ఆడవాళ్లే కదమ్మా. భువనమ్మ కావచ్చు, బ్రాహ్మణి గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ రోజు ఎంతోమంది మహిళా నేతలపైన ఈ విధంగా మాట్లాడారు. ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించు భారతమ్మ. ఎందుకంటే ఎవరైనా ఆడ మనిషికి తప్పే. నీకొక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయం కాదమ్మా. నీకు జరిగిన న్యాయాన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా చెప్పాలని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి, నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండాలి. రాజకీయం అనేది ప్రజలకు మంచి చేయడం, ప్రజలకు మంచి చేయడంలో ఏమైనా సిద్ధాంతాల పరంగా వస్తే కొట్లాడదాం. ఇలాంటి వ్యక్తిగత హరణాలు ఉండకూడదు. దీనికి బీజం వేసింది ఈ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బీజం వేసింది. 2019కి ముందు ఎప్పుడు ఇలాంటి రాజకీయాలు లేవు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడే ఇలాంటి బీజం పడింది. ఈరోజు కిరణ్ లాంటి వ్యక్తులు మాట్లాడడానికి పునాదులు వేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు వీళ్ళపైన చర్యలు తీసుకుంటే ఈరోజు కిరణ్ అంత ధైర్యంగా మాట్లాడుని ఉంటాడా? ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోజు కూడా చెప్పారు, భువనమ్మ గారిని అణచివేసిన రోజు ఎంతోమంది రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆ రోజు వాళ్ళ నోటితో అనలేదు, కానీ
ఏదో ఒక రోజు నీ గడపకు నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, నీ గడపకు తాగుతుంది జగన్మోహన్ రెడ్డి అని శాపాలు పెట్టారు. అమరావతి రైతులు మహిళల్ని గర్భవతుల్ని పొట్టల్లో తన్నిచ్చిన రోజు ఇదే శాపాలు పెట్టారు. ఆ శాపమే ఈరోజు తగిలిందని చెప్పుకోవచ్చు. కానీ అతను క్షమాపణ చెప్పాడు కిరణ్ అనే వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిట్టించిన వాళ్ళు ఎవరు ఈరోజు ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదు. ఎవరు తప్పు ఒకసారి ఆలోచించి, కిరణ్ చేసిన తప్పుని ఎవరు సమర్థించడం లేదు. కానీ కిరణ్లా కొన్ని వందల మంది తప్పులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలని ఒక వ్యక్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి రాజకీయాలు ఇలాంటివి ఉండకూడదు. హుందాతనమైన రాజకీయం చేద్దాం, సిద్ధాంతపరమైన రాజకీయాలు చేద్దాం. ఎవరన్నా అవినీతి చేస్తున్నారా, అవినీతి పైన పోరాడండి. ఎవరైనా ఆ తప్పులపైన పోరాడండి. వ్యక్తిగత హననం వద్దు, కుటుంబాల జోలికి వద్దు అని చెప్పి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు అని చెప్తున్నారు. కానీ మనం చూస్తే సరే, ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా అంబటి రాంబాబు గారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటో తెలుసా? ఒక సోషల్ మీడియా వింగ్ను పెట్టి ఆ వింగ్తో ప్రత్యర్థి పార్టీ మహిళల్ని తప్పుడు రాతలు రాయిపించడం. ఎంతమంది రాయిపించారు? సోషల్ మీడియాలో ఇప్పుడు నేను కూడా చూపిస్తానండి. భువనమ్మ పైన, బ్రాహ్మణి గారి పైన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా స్పోక్స్ పర్సన్స్ పైన, మహిళా ఎమ్మెల్యేల పైన, పార్టీ నేతల పైన ఎంతో మంది పైన తప్పుడు రాతలు రాసి వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో రాతలు రాశారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. ఈరోజు ఒక వ్యక్తి చేసిన తప్పుకి అతను క్షణికావేశంలో మాట్లాడాడు. అతను కూడా చెప్పాడు క్షణికావేశంలో మాట్లాడడం జరిగింది, తప్పు జరిగింది, క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ అతను వదలలేదే, అతను శిక్షిస్తున్నారే. నీ పార్టీలో ఎందుకు చేయలేదు? అంతెందుకు, నువ్వే మాట్లాడావు కదయ్యా, గంట అరగంట కాదు, ఇంకొక మాట నువ్వు అన్నావు. ఆ మాట నేను అనలేను, నాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. ఆ మాట నువ్వు మాట్లాడావు కదా, ముందు వేయడం మొదలు పెడితే నీ నుంచే అరెస్ట్ చేయాలి. కిరణ్ మాట్లాడిన తప్పే, కిరణ్ కన్నా ఎక్కువగా నువ్వు మాట్లాడావు, నిన్ను కూడా అరెస్ట్ చేయాలి కదా. కిరణ్ చేసిన తప్పే, దానికన్నా పెద్ద తప్పులు నువ్వు చేసావు, నువ్వు కూడా జైలుకి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకో. అంటే ఆయన ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటంటే టీడీపీ నుంచి ఆయన డబ్బులు తీసుకొని చేశాడని అంటున్నారు. కానీ మీడియా వారు ఈ యొక్క కిరణ్ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న పూర్తి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. డబ్బులు తీసుకొని చేస్తే ఆ పరిస్థితులు ఉండవు కదా. అది మీరు చెప్పింది వాస్తవం అండి. కిరణ్ గారు మాట్లాడింది తప్పు అయి ఉండొచ్చు, కానీ దానికి బీజం వేసింది వైఎస్ఆర్సీ పార్టీ. ఆ మాటలు ఆ రోజే ఖండించుంటే ఈరోజు ఇంతవరకు వచ్చి ఉండదని నా అభిప్రాయం. సో ఇప్పటికైనా వాళ్ళ మార్పు రావాలని కోరుకుంటున్నా. భారతమ్మ ఇకనైనా వాళ్ళ ఒక మహిళగా ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకొని ఆమె మార్చాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. చాలా థ్యాంక్స్ అండి.